sound. ఏడు 28, 29 ఈ 3 రోజులు కూడా మహానాడు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసాం. సుమారు ఈ మహానాడులో ఇప్పటి వరకు 30 తీర్మానాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మహానాడు జరుగుతుంది కాబట్టి ఉత్తరాంధ్రలో గతంలో ఉన్నటువంటి అనేకమైన కార్యక్రమాలు పూర్తి చేసాం. ఇంకా చేయవలసిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం చేయాలని చెప్పి చర్చించుకోవడానికి కూడా ఒక చక్కటి అవకాశం. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, వ్యవసాయం విషయంలో కానివ్వండి, ఇరిగేషన్ విషయంలో కానివ్వండి, ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, ముఖ్యమైన విభాగాలు కాబట్టి దాని మీద చర్చ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో మా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాం, చాలా సంవత్సరాల తర్వాత విశాఖపట్నం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చర్చలతో పాటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సంబంధించిన చర్చలు జరిగితే బాగుంటుంది. దానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. తప్పనిసరిగా ఇస్తా అన్నారు. అంచేత ఈ 4 జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమైన నాయకులు కానీ, ముఖ్యమైన కార్యకర్తలు కూడా ఎక్కువ భాగం మరి మాట్లాడే అవకాశం, చర్చలో పాల్గొనే అవకాశం కూడా కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్డు ఉన్నవాడికే లోపల ఎంట్రన్స్ ఉంటుంది. దయచేసి కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి కార్డు ప్రింట్ చేయించుకోండి. కార్డు లేకపోతే మాత్రం లోపలికి ఎంట్రన్స్ లేదు. దయచేసి సహకరించమని చెప్పి కార్యకర్తలందరూ కూడా కోరుకున్నాను. ఈరోజు చాలా కాలం తర్వాత మన వైజాగ్లోని మహానాడు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళా సోదరులందరూ కూడా ఈరోజు వైజాగ్లో పెట్టినందుకు మన టీడీపీ నాయకులు, మహిళా సోదరులు అందరూ కూడా ఈ మహానాడు విజయవంతం చేయాలని అందరూ కూడా నేను పిలుపునిస్తూ మన సీఎం గారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి ఈ మహానాడు విజయవంతం చేయాలని కోరుకుంటూ నుంచి వచ్చే జిల్లాల నుంచి వచ్చే మహిళలందరూ కూడా మేము ఒక టీం వర్క్ చేసుకొని మాతో పాటు మా టీం వర్క్ 10-15 మంది టీం వర్క్ చేసండి. ఆ మహిళలందరికీ ఎక్కడ వాళ్ళకి ఉండడానికి నారాయణ కాలేజీ కానీ మన కాలేజీలు ఉన్నాయి కదా, ఏ కాలేజీ ఇస్తే ఆ మహిళలందరికీ వాళ్ళు ఉండేటువంటి సదుపాయాలు మేము చేయడానికి మన టీం వర్క్ మేము చేస్తున్నాము.